లెట్స్ గో లైఫ్ స్టైల్ చేంజెస్. నిన్న వీడియో ఎంతమంది చూశారు? మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? మరి మీరు రెడీగా ఉన్నారు అంటే నేను 5 రకాలైనటువంటి పీపుల్స్ గురించి చెప్తాను. మీరు ఈ 5 టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో ఏ కేటగిరీలో ఉన్నారో ఒక్కసారి చూసుకోండి. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి కమ్యూనిటీ, పాజిటివ్ కమ్యూనిటీని ఖచ్చితంగా మీరు ఎంచుకోవాల్సిందే. ఎందుకంటే మేము చాలా బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాం. అది ఎలా అన్నది మీకు చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నామో. బిఫోర్ ఇలా ఉండేవాళ్ళం. ఓకేనా? మీరు కూడా ఇక్కడి నుంచి ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనుకుంటే నేను చెప్పే ఈ 5 రకాల పీపుల్స్లో మీరు ఉన్నారా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఫస్ట్ టైం వాళ్ళు ఎలా ఉంటారు అంటే స్టార్ట్ చేద్దాము, వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, బట్ ఇప్పుడు కాదులే చూద్దాంలే అన్నట్లు ఉంటారు. ఎలా ఉంటారో చూడండి ఒకసారి. ఏమండి, వాకింగ్ ఆర్ జిమ్ ఏదో ఒకటి స్టార్ట్ చేద్దామా? మనం మండే స్టార్ట్ చేద్దాంలే. మండే అంటే మండే ముహూర్తం బాగుందేమో. ఓకే, మండే అడిగి చూద్దాము. ఏమండి, ఈరోజు మండే, ఈ రోజన్నా స్టార్ట్ చేద్దామా నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తాంలే. ఓకే, మండే అన్నారు, మండే అయిపోయింది. నెక్స్ట్ మంత్ అంటున్నారు. వాళ్ళకి ఎప్పటికీ మండేలు రాదు, నెక్స్ట్ మంత్లో రాదు. వీళ్ళు మొదటి రకం పీపుల్. రెండో రకం పీపుల్ ఎలా ఉంటారు తెలుసా? చేస్తే 100% మొత్తం కంప్లీట్ చేయాలి, లేదంటే అస్సలు చేయకూడదు అన్న మైండ్ సెట్లో ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఏమండి, మీరు చెప్పిన మండే అయిపోయింది, నెక్స్ట్ మంత్ అయిపోయింది, ఈ మంత్ నుంచైనా స్టార్ట్ చేద్దామండి. చేస్తే 100% చేయాలి కాబట్టి నెక్స్ట్ మంత్ చేద్దాంలే. ఎందుకంటే మేము ఇప్పుడు ఊరు వెళ్ళే పని ఉంది మధ్యలో, వారానికి 2-3 రోజులు ఊళ్ళోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఆయన ఏమంటున్నారు? నెక్స్ట్ మంత్ అంటున్నారు. ఇది కూడా క్యాన్సిలా? ఓకే, మళ్ళీ నెక్స్ట్ మంత్ అని అడిగి చూస్తా. ఏమండి, ఊరు వెళ్ళి కూడా వచ్చేసాం కాబట్టి ఇప్పుడైనా స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు కొంచెం స్ట్రెస్గా ఉంది నాకు, టైం చూసుకొని పోదాంలే. స్ట్రెస్ ఎవరికి ఉండదు. స్ట్రెస్ ప్రతి దానికి ఎక్స్క్యూజెస్ చెప్తారు. ఐఎమ్ సో బిజీ, వర్క్ మోడ్ ఎక్కువ ఉంది, స్ట్రెస్లో ఉన్నాను, అసలేమి ఇప్పుడు చేయలేను, నన్ను వదిలేను. ఇలాంటి వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా కష్టం. ఇంకొక రకమైన పీపుల్ ఉంటారు. ఎలా ఉంటారు తెలుసా? కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఏమండి, ఆఫీస్ అయిపోయింది, స్ట్రెస్ తగ్గింది, ఇంకా రేపటి నుంచి అట్లీస్ట్ వాకింగ్ అన్న స్టార్ట్ చేద్దామండి. చూద్దాం. కంఫర్ట్ జోన్లో ఉన్నామన్నా? ఎందుకు? చూద్దాం, టైం లేదు ప్రజెంట్. అంటే వీళ్ళు ఎలా అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాం కదా, ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేయాలి అన్న దాంట్లో ఉంటారు. కంఫర్ట్ జోన్లో ఉంటారు. కానీ వీళ్ళకి చేంజెస్ కావాలనిపిస్తుంది, కానీ చేంజ్ చేసుకోవడానికి మాత్రం రెడీగా ఉండరు. ఇంకొక రకమైన 5వ రకం పీపుల్ ఉన్నారు. ఏంటండి ఫోన్ చూస్తున్నారు? ఏం చూస్తున్నారు ఫోన్లో? అదే వెయిట్ లాస్ అవ్వాలి కదా, హెల్తీగా ఎలా ఉండాలి అనేది టిప్స్ చూస్తున్నాను ఫోన్లో. ఓ, సేవ్ కూడా చేస్తున్నారా? చూడండి, ఈ వీళ్ళు ఎప్పుడు కూడా హెల్త్కి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూనే ఉంటారు, వీడియోస్ సేవ్ చేస్తూ ఉంటారు. కానీ నాలెడ్జ్ చాలా బాగా తీసుకుంటారు, ఇంప్లిమెంట్ అయితే చేయరు. మీ 5 రకాల పీపుల్స్లో మీరు ఉన్నారా? ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ కమ్యూనిటీ కావాలి. అప్పుడు మాత్రమే మీరు హెల్తీగా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. బిఫోర్ మేము కూడా ఈ చెప్పిన 5 కేటగిరీలో ఉన్న వాళ్ళమే. కానీ ఎప్పుడైతే మేము మంచిగా మారామో మా ట్రాన్స్ఫర్మేషన్ చూడండి, చూపిస్తా ఎంత బాగున్నామో. ఓకేనా? సో కాబట్టి లెట్స్ గో లైఫ్ స్టైల్ చేంజెస్.